సినిమా మేకింగ్లో ఏఐ అసలేం జరుగుతోంది? టెక్నాలజీనా లేక మన క్రియేటివిటీకి కొత్త పార్ట్నరా? అందరి మైండ్లోనూ ఇదే ప్రశ్న. ఏఐ వచ్చేస్తే మన ఫిల్మ్ మేకర్స్ పని అయిపోయినట్టేనా? అస్సలు కాదు. ఏఐ మంచి కథను రీప్లేస్ చేయలేదు, కాని దాన్ని ఇంకా బాగా చెప్పడానికి హెల్ప్ చేస్తుంది. సరే, అసలు ఫిల్మ్ మేకింగ్లోని ప్రతి స్టేజ్లో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో చూసేద్దాం. ప్రీ ప్రొడక్షన్లో ఏఐ ఒక క్రియేటివ్ పార్ట్నర్లా పనిచేస్తుంది. స్క్రిప్ట్కి చాలా వేగంగా విజువల్స్ రెడీ చేస్తుంది. అంటే కాన్సెప్ట్ ఆర్ట్, మూడ్ బోర్డ్స్, షార్ట్ ఐడియాస్ అన్ని క్షణాల్లో రెడీ అయిపోతాయన్నమాట. ప్రీ ప్రొడక్షన్లో ఏఐ తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు ప్రీ విజువలైజేషన్ లేదా సింపుల్గా ప్రివిజ్. చూడండి, 15 రోజులు పట్టే పని కేవలం 2 రోజుల్లో అయిపోతుంది. ఎంత టైం సేవ్ అవుతుందో కదా! నెక్స్ట్, ప్రొడక్షన్ అండ్ విఎఫ్ఎక్స్. ఇక్కడ ఏఐ ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. వైర్ రిమూవల్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ లాంటి రిపీటేటివ్ పనులన్నీ ఏఐ ఆటోమేటిక్గా చూసుకుంటుంది. ఏకంగా 70 నుంచి 80% వరకు మనుషుల శ్రమ తగ్గుతుంది. ఇది చాలా పెద్ద విషయం. పెద్ద పెద్ద క్రౌడ్స్, ఇంకా కొత్త ప్రపంచాల్ని సృష్టించడం లాంటివి కూడా చేయగలదు. అంటే తక్కువ బడ్జెట్లో కూడా బాహుబలి లాంటి భారీ విజువల్స్ తీయొచ్చన్నమాట. ఇక ఫైనల్ స్టేజెస్ పోస్ట్ ప్రొడక్షన్, మార్కెటింగ్. ఇక్కడ ఏఐ స్పీడ్, ప్రెసిజన్ ఇస్తుంది. ఎమోషన్ బట్టి కట్స్ సజెస్ట్ చేయడం, మ్యూజిక్ సింక్ చేయడం, కలర్ గ్రేడింగ్ అన్నీ చాలా సులువు. మార్కెటింగ్ కోసమైతే ఫుటేజ్ చూసి అదే డిఫరెంట్ ట్రైలర్స్ కూడా కట్ చేసిస్తుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏఐ కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఏఐ స్పీడ్గా పనిచేస్తుంది, కానీ అసలు కథ, ఎమోషన్, విజన్ ఇవన్నీ మనిషి దగ్గరే ఉంటాయి. కేవలం ఏఐ టూల్స్ వాడితే అవుట్పుట్ చాలా ఆర్టిఫిషియల్గా, చీప్గా కనిపించే ప్రమాదం ఉంది. మరి ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్కి గెలిచే ఫార్ములా ఏంటి? సింపుల్ స్ట్రాటజీ. ఫస్ట్, ప్రివ్యూస్, విఎఫ్ఎక్స్, క్లీనప్ లాంటి వాటితో స్టార్ట్ చేయాలి. రిస్క్ తక్కువ, రిజల్ట్ ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ ఒక చిన్న టీంకి ఒక పెద్ద స్టూడియో పవర్ ఇచ్చినట్టే. సో ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలంటే ఏఐకి ఇంకా ఏ 2 విషయాలు కలవాలి? ఫ్యూచర్ ఎవరిదంటే ఏఐతో పాటు మంచి స్టోరీ టెల్లింగ్, విజువల్ సెన్స్ ఉన్న క్రియేటర్స్దే.